సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక పిలుపు మీ అందరి ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయనే చేస్తాడు మత్స్యకారులకి అనేటువంటి విశ్వాసం, ఏదన్నా జీవితంలో మత్స్యకారులకి లబ్ధి పొందారు అంటే అది ఒక చంద్రబాబు వల్ల జరిగిందనే నమ్మకం అన్ని కలగలిపి మొన్నటి రోజున మీ మత్స్యకారు సోదరులందరూ నేను ఒక చిన్న పిలుపుతో ప్రతి గ్రామానికి వచ్చి కాపులతో మాట్లాడి, గ్రామ పెద్దలతో మాట్లాడి, ఆహ్వానం మీద మీరందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆనందింపజేసి తద్వారా మత్స్యకారు జీవితాలకి ఒక కొత్త మలుపు తిప్పిన సభ మొన్న జరిగిన 19 జరిగిన మత్స్యకారు సేవల సభ. మే 19వ తేదీ జీవితంలో మరుపు రాని రోజుగా మత్స్యకారు జీవితాల్లో ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన కావలి నియోజకవర్గం నుండే మత్స్యకారు సోదరులకి మన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో భవిష్యత్తులో ఉండి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి జీవనాన్ని సాగించబోయేటువంటి ప్రతి మత్స్యకారుడు గుర్తుంచుకునే రోజు మే 19వ తేదీ. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించనంతటి సబ్సిడీని ప్రకటించి మత్స్యకారుల వెనక నేనున్నాను, వారి ముందు చూపుతో ముందుకు పోండి, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకునే దానికి నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ మీ గ్రామ కట్టుబాట్ల ప్రకారం మీరు పెట్టుకున్నటువంటి గ్రామ పెద్దలకి, కాపులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో ఒక పద్ధతిగా ఒక కుల ప్రాతిపదిక మీద జరిగేటువంటి సభలో ఒక నిబద్ధతతో నాయకుడి మీద అచంచలమైనటువంటి నమ్మకంతో మంచి విశ్వాసంతో నవ్వుతూ నవ్విస్తూ మీరందరూ కూడా నిన్నటి రోజున ఆ సభలో చూపిన గౌరవం నాకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎనలేని గౌరవం పెరిగేటట్టుగా మీరు చేసిన చొరవకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య సంరక్షణ యోజన అనేది గతంలో ఉండింది. కాలక్రమేణా మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా సబ్సిడీలు కానించి సముద్రంలో వేటాడే వాళ్ళందరికీ కూడా ఒక క్రమ పద్ధతిలో పోవాలనేటువంటి దాంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ స్కీమ్ను తీసుకొచ్చాయి. కారణం దీనికి పాకిస్తాన్లో ఉన్నటువంటి కాన్పూర్ ఏరియాలో తొందరగా చేపలను వేటాడాలన్నటువంటి క్రమంలో పిల్లల్ని గుడ్డు దశను కూడా ఆ గుడ్డు పెట్టే దశలో కూడా తల్లి గర్భంలో ఉన్న పిల్లలతో సహా వేటాడి ఈరోజు పాకిస్తాన్లో సముద్రంలో చేపలు దొరకని స్థితికి వెళ్ళారు. ఈరోజు గుడ్డే రేపు పిల్లగా పిగలాలి, ఆ పిల్లే పెరిగి పెద్దదవ్వాలి, ఆ పెరిగినటువంటి పిల్లే 2 కేజీలు పెరగద్దా, 10 కేజీలు పెరగద్దా, 15 కేజీలుగా పెరగాలి. అలా పెంచనిస్తే తక్కువ చేపలే ఎక్కువ కేజీలు అయితే ఎక్కువ మందికి ఆహారం దొరుకుతుంది. కాబట్టి దీన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈరోజు ఉంది కదండి సముద్రాన్ని మొత్తం మనం తోడేస్తే సముద్రంలో పిల్లలు కూడా తీసుకొస్తే కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల ఒకప్పుడు చేపలు తినడానికే వాడేవాడు. ఈరోజు చేపలతో పాటు సముద్రంలో దొరికే నత్తలు కానీ అమీబియా కానీ చాలా సముద్రంలో దొరికే ఎన్ని సంపద ఉందో అన్నిటినీ కూడా ఈరోజు
వలలో బయటికి తీసుకొచ్చి చేపల ఆహారానికి మిగతా అన్ని కూడా కోళ్ళ ఫారాలకి రొయ్యల మేతలకి పౌడర్ చేసి పంపించేటువంటి క్రమంలో ఈరోజు మనకి చేపలు అవసరం. ఆ చేపలకి ఆ సముద్రంలో ఉండేటువంటి పాచికాడ నుంచి సముద్రంలో ఉండేటువంటి ఇతర పురుగులు అవసరం. ఆ పురుగులకి ఇంకొక ఆహారం అవసరం. మనం వలేసి అన్నింటి గెట్టుకు లాక్కొచ్చినందువల్ల ఆహారం దొరకకొని సంతతి నశిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా ముఖ్యంగా ఈ బోట్ల విధానంలో డీప్ షిప్ బోట్లు పెట్టాలి. అక్కడ పోతే 10 కేజీలు 20 కేజీలు టూనా ఫిష్ దొరుకుతుంది. కాబట్టి దాన్ని మీకు అందరికీ ఒక ఎడ్యుకేట్ చేయాలి. ఒకప్పుడు మనం అందరం నడిచిపోయేవాళ్ళం, ఈరోజు సైకిళ్ళు పోయింది, బైకులు పోయింది, కార్లు. అలాగే సముద్రంలో కూడా ఒకప్పుడు